ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు నిలువ నీడ లేకుండా పోతుందని ఆరోపించారు వామపక్ష నాయకులు. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదలు నివాసమంటున్న ఇండ్ల కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం అంబేద్కర్ భవన్లో ఇళ్లు కోల్పోయిన బాధితులను సిపిఐ, సిపిఎం నాయకులు పరామర్శించారు. బాధితులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇండ్లు కోల్పోయిన బాధితులకు అక్కడే ఇంటి పట్టాలను మంజూరు చేసి ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయం చేయాలని, ప్రభుత్వం న్యాయం జరిగే వరకు వామపక్ష పార్టీలు పోరాటం చేస్తాయని హెచ్చరించారు. తీసుకొచ్చారు అక్కడే స్థలాలకు పట్టాలు ఇవ్వాలి, అక్కడే పక్కా ఇళ్లు నిర్మించుకోవడానికి అదే భూమిలో వెలుగుమట్లలో ఉన్నటువంటి భూదానం ద్వారా వచ్చినటువంటి భూదాన భూముల్లోనే వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి, పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి ఎంత ధనమైంది అంత ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే ఈ చర్యలకి పూనుకోకపోతే ఏదో మేము మా చేతిలో పోలీసు ఉన్నారు కదా, అర్ధరాత్రి పూట తెల్లవారుజామున అకస్మాత్తుగా బందిపోటు దొంగలు, రౌడీలు, గుండాలు ఎట్లా అయితే దాడి చేస్తారో అట్లా దాడి చేస్తాం వచ్చి అని చెప్పేసి చేస్తే మాత్రం ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు, ప్రత్యేకించి కమ్యూనిస్టు పార్టీలు సహించవు, జాగ్రత్త అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజాపాలన నిర్వహిస్తాం అని చెప్పినటువంటి ప్రభుత్వాన్ని నమ్మి మనం ఓట్లు వేసాం, అధికారంలో తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ రకమైనటువంటి మీరు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయాలన్నటువంటి పరిస్థితి కనపడతాము. వాళ్ళకు అధికారులు వచ్చి చెప్తా ఉన్నారు, మీకు న్యాయం చేస్తా ఉన్నారు, అసలు కన్నీరు కారుస్తా ఉన్నారు. నిజంగా మీరు అట్లాంటి పరిస్థితి వస్తే ముందే ఆ పేదవాళ్ళని గుర్తించి నిజమైనటువంటి అరువులను గుర్తించి మీకు ఇక్కడ ఈ భూమి సాధ్యంగాని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ స్థలాలు మేము ఇస్తాం, మీరు అక్కడికి తరలి వెళ్ళండి, మీకు సమయం ఇస్తాం, ఒక 6 నెలల సమయం ఇస్తాం, తరలి వెళ్ళండి అని చెప్పి పంపించుంటే ఇవాళ ప్రభుత్వ మాటల్ని, అధికారుల మాటల్ని మనం నమ్మేటువంటి అవకాశం.